కళాకారులు తమ చిత్రాల ద్వారా సమాజానికి సందేశం ఇవ్వడం అభినందనీయమన్నారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 84వ ఆల్ ఇండియా యాన్యువల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన కళాకారులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నుమాయిష్ ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ కన్వీనర్ సామల వేణు పాల్గొన్నారు. నాంపల్లి నుమాయిష్ కు గొప్ప చరిత్ర ఉందన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 84వ ఆల్ ఇండియా యాన్యువల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ అవార్డు ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మన కళలు సంస్కృతే స్పిరిట్ ఆఫ్ ఇండియన్ లెగసీ అన్నారు. 84 ఏళ్లుగా ఎగ్జిబిషన్ నిర్వహించడం సంతోషకర విషయం అన్నారు జిష్ణుదేవ్ వర్మ. As we reflect on the incredible contributions of the Hyderabad Art Society, we must acknowledge its relentless efforts in organizing national and international art exhibitions, art camps and competitions. Whether it was the Grand Platinum Jubilee celebrations in 2016, the International Women's Artists Camp in 2020, or the Symphony of Colors featuring 210 artists, the Society has continually expanded its reach, bringing together artistic minds from diverse backgrounds to create, collaborate and celebrate. Art is the mirror of civilization, reflecting the essence of time and society. As the legendary artist Nandalal Bose once said, art must be integrated with life and it is not elitist. This belief is exemplified by the Hyderabad Art Society's tireless commitment to making art accessible to the masses, fostering awareness and empowering young artists with opportunities that shape their careers. As we recognize and honor the exceptional artists who have enriched this exhibition with their creative brilliance, we reaffirm our commitment to the ideals of artistic excellence. Let us pledge to continue supporting institutions like the Hyderabad Art Society, for they are the custodians of our nation's artistic heritage. To the awardees, your art has the power to transcend boundaries, to inspire, to provoke thought, and to evoke emotion. May your journey be as boundless as your imagination, and may your work continue to touch the hearts and souls of generations to come. Let us celebrate art, let us celebrate creativity. Let us celebrate the enduring legacy of the Hyderabad Art Society. నాంపల్లిలో జరిగిన నుమాయిష్ ఎగ్జిబిషన్ లో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహించామన్నారు కన్వీనర్ సామల వేణు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 250 మందికి పైగా కళాకారులు పాల్గొన్నారని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఆర్టిస్టులలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన కళాకారులకు అవార్డులు అందజేశామన్నారు. తెలంగాణకు చెందిన కళాకారులు ఎక్కువ ప్రైజ్లు గెలుచుకున్నారన్నారు. ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఈ ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్ మొత్తం ఇండియా నుంచి దాదాపు 285 పెయింటింగ్ కాంపిటీషన్స్ వచ్చాయి. వాటన్నిటినీ జడ్జెస్, ఒక 9 మంది జడ్జెస్ వాటిని పరీక్షించి అందులో బెస్ట్ అవార్డ్స్ తీసుకోవడం కోసం ప్రయత్నం చేశారు. అందులో భాగంగా మన తెలంగాణకి, కర్ణాటకకి, మహారాష్ట్రకి వీటన్నిటి కూడా బాగా వచ్చాయి. ఎక్కువ మటుకు తెలంగాణకి వచ్చాయి నిజంగా. ఎందుకంటే కళాకారులు చాలా మటుకు తెలంగాణలో ఉన్నారు. ఆ క్రియేటివిటీని, ఆర్ట్ని అసలు అవి చూస్తుంటే నిజంగా నాకు కూడా ఎంత అనిపించింది. ఇంత మంచి కళాకారులు మన దగ్గర ఉన్నారు, వీళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి, మన గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మంచి ప్రోత్సాహం ఉండాలని చెప్పని అనేసి వీళ్ళు మన ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ క్యాష్ అవార్డ్స్ 35,000, 30,000, 25,000 క్యాష్ అవార్డ్స్ ప్లస్ మెడల్స్, గోల్డ్ మెడల్, బ్రాంజ్ మెడల్ అన్నిటికీ కూడా వాళ్ళు స్పాన్సర్ చేసి ఈ టోటల్ ఈవెంట్ అంతా కూడా వాళ్ళు చూసుకొని వాళ్ళకు భాగంగా అంటే ఈ ఎగ్జిబిషన్ ఎప్పుడైతే నడిపించేసి వాళ్ళకి వచ్చిన ఫండ్స్తోని ఈ 20 కాలేజెస్ ఎడ్యుకేషన్కి ఏదైతే వాళ్ళు చేస్తున్నారో ఆ భాగంలో ఎడ్యుకేషన్ అలాగే ఆర్ట్ అండ్ కల్చర్ ఈ రెండిటికి వాళ్ళు స్పెండ్ చేయాలని చెప్పని వాళ్ళ ఆబ్జెక్టివ్లో ఉందన్నమాట. ఆ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్లో ఉంది. ఆ భాగంలో ఈ ఆర్ట్ని స్పెషల్ ఎంకరేజ్మెంట్ చేస్తారు. అందుకే దీన్ని స్పెషల్గా అవార్డ్స్ ఫంక్షన్ చేసుకొని ఈరోజు మన గవర్నర్ గారు వచ్చేసి దీన్ని దీవించి అవార్డీస్కి అందరికి కూడా ప్రైజ్ విన్నర్స్కి అందరికి ఇచ్చారు. సో దీనికి నేను సామల వేణుగా కన్వీనర్గా ఉన్నాను ఈ ఆర్ట్ సొసైటీ దానికి.
ఎస్పెషల్లీ ఇక్కడ గ్యాలరీ ఉంది, గ్యాలరీలో అందరూ వచ్చి దాన్ని విజిట్ చేసి చూడాలి. పెయింటింగ్ కాంపిటీషన్ లో గెలుపొందిన ఆర్టిస్టులకు బహుమతులు అందజేశారు హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ సభ్యులు. ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ మెడల్ తో పాటు 35,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ సిల్వర్ మెడల్ తో పాటు 30,000 రూపాయలు అందజేశారు. థర్డ్ ప్రైజ్ గా బ్రౌన్స్ మెడల్ 25,000 రూపాయలు ఇచ్చారు. ఇక మరో 5 కళాకారులకు ఎక్సలెన్స్ అవార్డ్స్ 25,000 అందజేశారు నిర్వాహకులు. ప్రైజ్లు గెలిచిన ఆర్టిస్టులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక ప్రతి సంవత్సరం నుమాయిష్ లో ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన కళాకారులను సత్కరిస్తోంది హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ.